వనపర్తి జిల్లా కొత్తకోటలో కాంగ్రెస్ నేత వంశీచంద్రెడ్డి చేపట్టిన పాలమూరు న్యాయయాత్రకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మద్దతు తెలిపారు. పాలమూరు జిల్లా అంటే బాగా వెనుకబడిన జిల్లా అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అలాంటి వెనుకబడిన జిల్లాను అభివృద్ధి చేసేందుకు దివంగత నేత వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి కలలుగన్నారని గుర్తు చేశారు. ఎన్నో ప్రాజెక్టులను ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పాలమూరుకి తెచ్చిన ఘనత కాంగ్రెస్దేనని స్పష్టం చేశారు మంత్రి. ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుందని వంశీచంద్రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో సంక్షేమం, రవాణా అనేక రంగాల్లో పాలమూరుకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు వంశీచంద్రెడ్డి. ముప్పావు దాకా అయినట్లుంది. మిత్రులు చాలా వివరాలు చెప్పారు. ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లా అంటే బాగా వెనుకబడ్డ జిల్లా. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని ఆనాడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఈ కృష్ణా పరివాహక ప్రాంతం ఉండి పక్కనే నీరు పోతున్న ఈ పాలమూరు జిల్లా వలసల జిల్లా ఉంది. ఈ పాలమూరు జిల్లా దుర్భిక్ష పరిస్థితిలో ఉంది. ఈ పాలమూరు జిల్లా రైతులు వ్యవసాయ కూలీలుగా వివిధ ప్రాంతాల్లో పోయి జీవిస్తున్నారని తలంచి అనేక ప్రాజెక్టులని ఈ పాలమూరు జిల్లా కోసం శంకుస్థాపన చేయటమే కాకుండా సుమారు 90 నుంచి 95% ఆనాడు 10 సంవత్సరాల క్రితమే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు ఈ ప్రాజెక్టులని కంప్లీట్ చేసిన మాట ముమ్మాటికి నిజం. తెలంగాణ రాష్ట్రం కావాలి అని తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇస్తే, ఇచ్చిన తెలంగాణ ప్రజలకి ఏ ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంత యాసలో భాషలో మాయమాటలు చెప్పి 2 పర్యాయాలు తెలంగాణ ప్రజలని మభ్యపెట్టి 2 పర్యాయాలు సుమారు 10 సంవత్సరాలు మొన్నటిదాకా పరిపాలించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిస్థితి, మాజీ ముఖ్యమంత్రి గారి పరిస్థితి